ఏమిటా చూను. హాయ్ అండి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చూడండి, నా పని అయితే స్టార్ట్ అయింది మార్నింగ్. టోను వీటి తీసేసాలు, వీనితోటి బాధ ఇటు పెట్టేసాడు. చీకటి ఉంది, అసలు ఏం అర్థమే కావట్లేదు. కాకపోతే ఆల్రెడీ 5:30 అయింది కాబట్టి ముగ్గేద్దామని లేచి అంతా కడిగేసి ముగ్గేసాను. అసలు ఏం కనపడట్లేదండి, చాలా చీకటి ఉంది. మార్నింగే లేచి ముగ్గేసి కొద్దిగా మైండ్గా ఫ్రెష్గా ఉంటుంది. ఎంత లేట్గా లేస్తే అంత బద్ధకంగా ఉంటుంది, ఎంత తొందరగా లేస్తే అంత ఫ్రెష్గా ఉంటుంది మైండ్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. లేచి వర్క్ అంటే మన ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకోవడము, ఇంకా ముగ్గేసేసి అసలు కిచెన్లో అయితే ఇంకా వర్క్ ఎట్లనే ఉంది. ఓన్లీ ఫస్ట్ మాత్రం బయట కంప్లీట్ అయిపోయింది. బయట ముగ్గేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. కిచెన్లో వర్క్ ఉంది. ఇప్పుడు కిచెన్లో వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. నిన్న కూరగాయలు తీసుకొచ్చాను, ఇంకా అవేమి సర్దలేదు. ఇంకా అవన్నీ సర్దాలి. ఫస్ట్ అవన్నీ సర్దేసి ఆనియన్స్ ఇవన్నీ తీసుకొచ్చాను, ఇంకేం సర్దలేదు. మా టోన్ గడికేమో ఎప్పుడు వాకింగ్కి తీసుకెళ్తుందా అని వాని బాధ. వాళ్ళేమో వాకింగ్కి తీసుకెళ్ళాలి, నాకేమో ఇంట్లో పని కంప్లీట్ కావాలని నేను చేస్తున్నాను. నా కోసం వెయిటింగ్ అసలు ఎప్పుడు తీసుకెళ్తుందా అని. ఏం చేస్తే చాలు వాడికి కంపల్సరీ వానికి వాకింగ్ తీసుకెళ్ళాల్సిందే. తిరుగుతూ ఉంటాడు వాడు, నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అంటే ఎప్పుడు వాకింగ్ తీసుకెళ్తావా అని తిరుగుతుంటాడు. కిచెన్లో ఇంకా అంట్లు అట్లనే ఉన్నాయి. అంట్లనే తోమేసి అంట్లనే సర్దేసి నేను ఆనియన్స్ తీసుకొచ్చి అవి సర్దలేదు, అవి సర్దాలి. అవి కంప్లీట్ చేసి ఫస్ట్ టీ పెట్టేసుకొని తాగుదామని ఆలోచిస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. పాలు ఉన్నాయో లేవు చెక్ చేసుకోవాలి. చెరుకుగడ నాటుదామని తీసుకొచ్చాను, అస్సలు కుదరట్లేదండి. చెరుకుగడ నాటుదామంటే
ఆనియన్స్ వేసేద్దాం. బుట్ట క్లీన్ చేసి ఆనియన్స్ వేసేస్తే పని అయిపోతుంది. మాకైతే ఇక్కడ ఆనియన్స్ 25 రూపాయలు, అంటే 100కి 4 కిలోలు ఇస్తున్నారు. మీ సైడ్లో ఎంత ఇస్తున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే చిన్నగడ్డ ఒక తీరు ఉంది, పెద్దగడ్డ ఒక తీరు ఉంది. అందులోటి కొత్త ఉల్లిగడ్డ ఒక రేట్ ఉంటుంది, పాత ఉల్లిగడ్డ ఒక రేట్ ఉంటుంది. ఓకేనా? నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి ఒకసారి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి.